రామగుండం ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన దళిత మహిళ జంబూరి శైలజను ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుని సుమారు సంవత్సరన్నర కాలం కాపురం చేసి నేడు దళిత మహిళను మోసం చేసి వేరే వివాహం చేసుకోవాలనుకుంటున్న పట్టణానికి చెందిన సింగరేణి ఉద్యోగి ఆడెపు సాయికృష్ణ ఇంటి ముందు బాధిత దళిత మహిళ న్యాయ పోరాటానికి దిగింది. పట్టణంలోని లక్ష్మీ భవానీ కాలనీలోని యువకుని ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని కోరింది. తను మీకు బంధువు అవుతానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. శైలజకు గతంలో వివాహం జరగగా ఆమె భర్త కరోనాతో మరణించాడు. భర్త చనిపోయి దుఃఖంలో ఉన్న శైలజను సాయికృష్ణ ఓదారుస్తున్న క్రమంలో వారి మధ్య సన్నిహితం పెరిగి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుని అనంతరం ఆగస్టు 23, 2022న వారి తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. శైలజతో రహస్యంగా రామగుండంలో సుమారు సంవత్సరన్నర కాలంగా కాపురం చేశాడు. అనంతరం శైలజ భర్త చనిపోవడంతో వచ్చిన 20 లక్షల రూపాయల డబ్బులు కావాలని సాయికృష్ణ కోరడంతో డబ్బులు ఇస్తానని శైలజ నచ్చజెప్పింది. గత 3 నెలలుగా సాయికృష్ణ తన ఫోన్ నెంబర్ మార్చి శైలజను దూరంగా ఉంచడం జరిగింది. శైలజ న్యాయం చేయాలని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. ఆడపు సాయికృష్ణ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.